ఒకసారి నాకు ఒక భక్తుడు వచ్చేసి, గురుగారు ఈ దశ మహావిద్యలు అన్నీ ఉన్నాయి ఒకవైపు, ఈ అన్ని విద్యలని హ్యాపీ చేయాలంటే ఒక్కటిసారి హ్యాపీ చేయాలి, అందరు ఫోటోలు పెట్టేసి అందరికి బొట్టులు పూలు పెట్టేసి అందరూ హ్యాపీ అయిపోతారు కదా. ఈ అన్ని విద్యలకి హ్యాపీ చేయాలంటే అందరికి బొట్టులు కుంకుమలు పెట్టడం కాదు, ఒక్కటే ఒక్కటి కింగ్ ఆఫ్ ది కింగ్ కావాలి. అప్పుడు అన్ని విద్యలు హ్యాపీ అయిపోతుంది. వీళ్ళందరూ ఫోటోలు కూడా అవసరం లేదు. ఆయన ఒక ఫోటో పెట్టేసి ఆయన ఫోటో ఎదురుగా కస్తూరి కిస్పే బిలోం పైన పెట్టేసి ఓం నమ శివాయ అని ఆయన ఎదురు పెట్టేస్తే వీళ్ళ విద్యలన్నీ హ్యాపీ అయిపోతాయి. దశమ విద్యలు ఏ విద్య అయినా ఎంత అన్హ్యాపీ ఉన్నా అవి హ్యాపీ అయిపోతాయి. బిలోపతి అంటే శివుడే కానీ నార్మల్ శివుడు కాదు. శివుడు ఒక రూపం ఉంటుంది మహాకాల్, ఇంకొక శివుడు ఉంటాడు ఆయన మహాకాల్ చక్రవర్తి. మహాకాల్ చక్రవర్తిలో ఏం తేడా అండి? ఏం లేదు, రెండు ఇద్దరు ఒకటి కదా కాదు, చాలా తేడా ఉంది. మహాకాల్ అంటే ఎవరు? ఉజ్జయిని మహాకాల్ తెలుసు కదా, ఇందాక మీకు మహాకాళిలో చెప్పిన అదే మహాకాళి. నార్మల్గా మహాకాళి కాకుండా ఆ మహాకాళిలో ఈ మహాకాళి అన్ని కలిపేసి అదే మహాకాళి అనుకోండి. ఆ మహాకాళి ఏవైతే ఉజ్జయిని మహాకాల్, వీళ్ళిద్దరు నృత్యం చేస్తూ ఒకసారి ఏమైనా వీళ్ళిద్దరు నృత్యం చేస్తూ ఇద్దరు కలిసి ఒక్కటైపోయినారు, ఒక శక్తి అయిపోయినారు, ఒక జ్వాల, ఒక పుంజం. మనకి ఇట్లా లైటే కనబడుతుంది డయల్ చేస్తున్నట్టు, అందులో ఎవరు కనబడతలేదు. అట్లా జ్వాల కనబడితే ఆ జ్వాలక దగ్గర అయిపోయి ఒక రూపం ధరించింది. ఆ రూపం ఏంటంటే నల్లటి రూపం, లావా ఒక స్త్రీ రూపం ధరించినట్టుంది. భయంకరమైన కన్ను. నేను కన్నుతో చూసిన రూపం చెప్తున్నా అమ్మవారిది. ఇంత ఉంటుంది, హైట్ 5 feet, భయంకరంగా ఉన్నది. గోల్డ్ పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా ఆ రూపం చూసేది ఆమె కామ్ కళాకాళి. అటువంటి కామ్ కళాకాళి महाकाल नहीं बोला, महाकाली नृत्य करते हुए मिल जी एक बनता शक्ति बनता है, वही काम कला. అటువంటి కామ్ కళాకాళి యొక్క భర్త మహాకాల చక్రవర్తి. అర్థమైందా? మహాకాల్ చక్రవర్తి భర్తకి తేడా. ఇంకేంటంటే ఈ దశ మహావిద్యలు అన్ని వచ్చేసిన శివుని పోనివ్వలే. ఆ టైం అమ్మవారి ఒకటిసారి కాదు, తర్వాత చాలా సార్లు చేసింది. శివుడే కదా, శివుడు చేసిన ఒక సైడ్ ఆయన ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పుడు అన్ని మహావిద్యలు శివుని పోకుండా అన్ని వైపు నుంచి కవర్ చేస్తున్నాడు. శివుడు విస్తీరించింటాడు. ఓం మహాకాల చక్రవర్తి హుంఫట్ స్వాహ అన్నాడు. ఏమన్నాడు? మహాకాల చక్రవర్తి హుంఫట్ స్వాహ సర్ర అని ఇవన్నీ విద్యల్ని ఆయన లోపల తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ దశ మహావిద్యలు ఆపని శివుడు ఒకడు ఉన్నాడు, ఆ శివుడికే మహాకాల చక్రవర్తి అంటాడు. మహాకాల చక్రవర్తి అంటే శివుడు శక్తి ఆపుతాడు, కానీ మహాకాల చక్రవర్తి తండ్రి, అమ్మవారికి తండ్రి, అందరికి శివుడికి తండ్రి, అందరికి తండ్రి. ఆయన ఈ మహావిద్యలన్నింటినీ ధరిస్తాడు, తన లోపల వేసేసుకుని పెద్ద ఇక ఆయనకి ఆపెట్టాడు ఎవరు అని. అలా మహాకాల చక్రవర్తి. అమ్మవారు తక్కువ కాదు బేట, అమ్మవారు కూడా అప్పుడు ధూమవతి రూపం ధరిస్తుంది. అమ్మవారు అందులో కలిసి ఆయన లోపల నుంచి వస్తుంది. అమ్మవారు ధూమవతి రూపం ధరిస్తుంది. ఎంత పెద్ద నోరు తయారు చేస్తుంది. ఆ మహాకాల చక్రవర్తిని తీసుకొని తన గర్భంలో పెట్టుకుంటుంది. పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైట్ కాదు, మహాకాల చక్రవర్తికో లేకి దశమా విద్యని తన లయం చేసుకున్న మహాకాల చక్రవర్తి గొప్పవాడు. కానీ అటువంటి మహాకాల చక్రవర్తిని కూడా అమ్మవారు ఏం చేస్తుంది? ఇంత పెద్ద నోరు తయారు చేసేసి తన లోపల మింగేస్తుంది. మింగేసి భయంకరమైన ఉగ్రమైన ఒక రూపం నన్ను తెలియస్తుంది. ఆ భయంకరమైన ఉగ్రమైన రూపం చూసేస్తే ఆమె మొత్తం నల్ల చీర మొత్తం భయంకరంగా ఉంటుంది. ఇంటికాలంతా కుల్ల బొట్టు గిట్టు ఏముండదు, అవసరం లేదు. గోల్డ్ గిల్లు భయంకర రూపం ఉంటుంది. ఆ స్వరూపాన్ని మహాధూమావతి అంటే, ధూమావతి వేరే, ఆమె మహాధూమావతి. ఇక ఆమె మహాధూమావతి స్వరూపం చాలా చాలా అది. ఆ మహాధూమావతి అంటే ఇంకా గొప్పదా గురుగారు? మళ్ళీ ఇక అంతే, ఇక మహాధూమావతి కన్నా పెద్దగా శక్తి లేదు కదా. మహాధూమావతి అయిపోయింది. శివుడు ఎక్కడున్నాడు? ఆమె గర్భంలో ఉన్నాడు. శివుడు ఆమె గర్భంలో ఉన్నాడు. ఆమె
లోపల నుంచి శివుడు ఓం అని గట్టిగా సౌండ్ చేస్తాడు. ఆమె బయట అయితే ఆయన శివుడు రాలేడు, మొత్తం కంట్రోల్ చేసి మహాకాల చక్రవర్తికి పెట్టింది ఆమె. కానీ లోపల నుంచి ఓం అనే సౌండ్ వస్తుంది. రోమ్ రోమ్ వస్తాయి, పసుపు రంగు బయట పడుతూ ఉంటుంది, మొత్తం పసుపు కలర్ అయిపోతాయి. ఆమె లోపల నుంచి అప్పుడు శివుడు ఒక తేజస్సు రూపంలో వస్తాడు. ఆ స్వరూపాన్ని ఏమంటారు? बगलेश. वो स्वरूप को बोलते हैं बगलेश. बगलामुखी बगलेश, हाँ बगलेश, लेकिन वो बगलेश नहीं है. ये है महाअवधूत, अवधूत स्वरूप है, अवधूत चक्रवर्ती. उसको बोलते हैं अवधूत चक्रवर्ती. महाकाल चक्रवर्ती हो गया, ये अवधूत चक्रवर्ती है. वो अवधूत चक्रवर्ती बगलेश का रूप धारण करता है. और अवधूत चक्रवर्ती बगलेश का आंखा भी पीला, सब पीला, हर चीज पीला रहता है. पढ़ इतना खच. फिर वो रूप के बाद उनका और एक रूप उसके अंदर से निकलता है. वो रूप सबसे भयंकर है शिव का, उससे भयंकर कोई रूप नहीं है. वो कौन है? संहार चक्रवर्ती. संहार चक्रवर्ती लाल कलर का जो रूप हो जाता है शिव का, पूरा दिगंबर रूप रहता है, बहुत सारा हाथ, बहुत सारा आयुध वगैरह रहता है. संहार चक्रवर्ती वाला. संहार चक्रवर्ती को देखा गया आज तक दुनिया में उस तक पहुंचने वाला, उसके बारे में बताने वाला कोई ग्रंथ नहीं है. उसके बारे में सिर्फ तुम्हें बता रहा हूं. ये जो है श्री रामचंद्र भगवान को वशिष्ठ जी बताते हैं संहार चक्रवर्ती के बारे में. ये सबसे बड़ा ये स्वरूप है. संहार चक्रवर्ती इतना शक्तिशाली, इतना शक्तिशाली. फिर उनका बीज मंत्र क्या है? एक ही सिंपल, बहुत ठंडा रहता है उनका बीज मंत्र. इतना बड़ा आग है ना, उनका एक ही ठंडा बीज मंत्र क्या है? राम. संहार चक्रवर्ती का बीज मंत्र क्या है? राम. जो बीजाक्षर है, नाम है, वो रामचंद्र भगवान का नहीं है, वो है संहार चक्रवर्ती का. समझ में आया कैसा आया संहार चक्रवर्ती का? इसके अंदर से स्वरूप, ये संहार चक्रवर्ती का स्वरूप आता है. इतना शक्तिशाली रहता है. ధూమవతి ఎలా వస్తారంటే, ఇప్పుడు ధూమవతి దేవి ఇప్పుడు యాక్చువల్గా ఏమైతుంది, యాక్చువల్ ధూమవతి అవతారం కావడానికి కూడా కారణం ఏంటంటే అమ్మవారికి ఆకలి అవుతుంది. అప్పుడు శివుని భక్ష్యం చేసేస్తుంది, భర్తని తినేస్తుంది. కాబట్టి ఆమె వీడియో అవుతుంది, ధూమవతి రూపం అవుతుంది. మళ్ళా ఆమె ఏడుస్తుంది. ఆమె రోదన భరించుకోకుండా శివుడు లోపల నుంచి బయట వస్తాడు. అయితే ఆమె లోపల నుంచి చెమట రూపంలో వస్తాడు. ఆ చెమటనే పసుపు రంగులో ఉంటుంది. ఆమెనే బగలాముఖి దేవి అవుతుంది. అప్పుడు బగలేష్ రూపంలో శివుడు బయట వస్తాడు. అట్లా ఈ ఇద్దరు లింక్, ఈ స్టోరీలన్నీ ఇలా వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఒక సంహార చక్రవర్తి ఉన్నదా, ఇక ఆ చక్రం నుంచి సృష్టిలో ఎవరు బయట రాలేరు. మీకు చెప్తున్నా, రామ్ అనే నామ్ ఒక పవర్ ఎంత గొప్ప. రామ్ అంటే అంత గొప్ప నిప్పది. రామ్ అంటే ఓన్లీ రామ్ కాదు, రామ్ ఒక బీజాక్షరం. ఆ బీజాక్షరం అంత నిప్పుని ఫామ్ చేస్తుంది. అంత పవర్ ఉందన్నమాట.